నరకం గురించి మనం చూసుకుంటాము. నరకం అనేది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ మనం చూసుకుంటే అగ్ని ఆరదండి, పురుగు చావదు. పురుగు అంటే మనమే, మనిషే పురుగు. అక్కడ జీవిత కాలమంతయో అక్కడ అగ్ని మండుతూనే ఉంటుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, సంవత్సరం కాదు, సంవత్సరాలు తరబడి యుగములు అగ్ని మండుతూనే ఉంటుందండి. పురుగు చావదు, మనిషి చచ్చిపోడు. ఇక్కడ చూసినట్టు ఆత్మ చావలేదు, ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో చావలేదు. కాబట్టి ఆత్మ 2 ప్రదేశాల్లో ఉంటుంది. ఒకటి పరలోకంలోనే ఉండాలి, అదేవిధంగా నరకంలోనే ఉండాలి. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే తప్పకుండా పరలోకం వెళ్తాం. యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికి పోతాము. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. వేదన, పండ్లు కొరకటం ఉంటుంది. ఆడెంతో వేదన ఉంటుంది. కాబట్టి నరక ప్రదేశము చాలా భయంకరమైన ప్రదేశము, చీకటి ప్రదేశము. అగ్ని ఆరదు, పురుగు చావదు.